చైనాలో అతిపెద్ద మసీదు ముస్లిం సోదరులు మీరు అనుకుంటున్నట్లు ఇక్కడ ఇస్లామిక్ వ్యవస్థ లేదు. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి. ఇక్కడ పద్ధతులు వేరు. 197 దేశాల్లో ఉన్న ముస్లింలు వేరు, ఈ చైనాలో ముస్లింలు వేరు. ఇంటర్నెట్లో ఉన్నది అబద్ధం. ఇది చాలా ఫేమస్ అండి. గ్రీన్ కలర్ మరకత మాణిక్యాలు, ఇది అది గ్రీన్ కలర్ రాయిలు ఉంటాయి కదా. 2 కొమ్ముల ఒంట్లు అనేది ఎడార్లు అనేది ఈ ప్రాంతం స్పెషల్. బాగుందా 2 కొమ్ముల ఒంట్లు చూడండి, అంత మామూలుగా లేదు, ఫేమస్ ఆడు. చాలా పెద్ద ఫేమస్ ఈయన. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాశీ కష్గర్ చైనా. సో ఈరోజు మీకు మసీదులు చూపించబోతున్నానంటే అదేంటి 15,000 మసీదులను బద్దలు కొట్టి బాత్రూములుగా చేశారన్నారు కదంటే అదంతా ఫేక్ అండి. ఇప్పుడు మీకు చూపిస్తాను కదా ఎంత అద్భుతంగా. అసలు చైనాలోనే అతిపెద్ద మసీదులకు వెళ్దాము అనమాట. ఒక సమాధికి కొన్ని వేల ఎకరాల్లో వీళ్ళు కట్టారండి. అవును, మరి మన న్యూస్లో చూసింది ఏంటంటే అదంతా ఫేక్. ఏమండి, బోధి ధర్మకే వీళ్ళు 2,000 ఎకరాల్లో క్షేత్రం కట్టారు. ఇది ఒక భారతీయుడికి 2,000 ఎకరాల్లో కట్టారు. మన ఇండియన్స్ కడతారా బోధి ధర్మకి? అలాంటిది వీళ్ళు సంస్కృతి సాంప్రదాయాలు చాలా బాగా కాపాడతారు. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి, పూర్తిగా చూడండి. ఎండ చాలా దారుణంగా ఉంది, నాకు వరదప తగిలింది. వెదర్ 30 ఉంది, వెదర్ 38, 40. చచ్చిపోతున్నాను వీడియో తీయలేక. ఇప్పుడు ఈ బస్సు ఎక్కి మనం మసీద్కి వెళ్తున్నాం. రండి, సవక ఏసీ బస్సు, మసీద్ లోకల్ బస్సు, కష్గర్ది కాశీది. ఒక బస్సులో 12 కెమెరాలు నా జీవితంలో చూడలేదు. ఒక బస్సులో 12 కెమెరాలు అవసరం ఏంటి? సో ఈ మసీదు చుట్టూ నాన్లు ఉన్నాయన్నమాట, వేడివేడి నాన్లు. అసలు 40 డిగ్రీల ఎండలో వేడివేడి ఆహారం, వేడివేడి టీ ఎలా తింటారో ఏటో, మొత్తం అంతా నాన్లే. బాగుంది వేడివేడి. వడదెబ్బకి తట్టుకోలేక ఎన్ని తాగానో నాకే తెలుసు, ఒక 5-6 తాగాను. సిటీలో ఒక 10 బాత్రూమ్లు, పబ్లిక్ బాత్రూమ్లకి వెళ్ళాను. మీరు నమ్ముతారు ఎంత నీట్గా ఉన్నాయి తెలుసా, శుభ్రంగా ఉన్నాయి. చైనాలోనే అతిపెద్ద మసీద్ అండి, చాలా పెద్ద మసీదు. అక్కడికి వచ్చాము, చూపిస్తాను, పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. హై సెక్యూరిటీ అనమాట. ఇక్కడ లోకల్ మార్కెట్ ఏదో ఉంది, అమ్ముతున్నారు ఈయన. ఇదిగో లోకల్ పర్సన్స్ చూడండి ఎలాగున్నారు, గురకాల్లాగా అనుకుంటాను, గురకాలు అమ్ముతుండ్రు. ఇదిగో అదిగో వాళ్ళ మొఖాలు చూస్తారని మీకు దగ్గరికి తీసుకొచ్చాను ఎలా ఉంటారు అనేసి. వీళ్ళు మొఖాలు చూడండి, లోకల్స్ మొఖాలు మీరు చూడండి ఎలా ఉన్నాయో మీకు అర్థమవుతుంది. వీళ్ళ ఇది ఫేసెస్ కట్స్ మీకు అర్థమవుతుంది. అదే కట్ చేయడానికి ఒప్పుకోరు, కానీ లోకల్ మార్కెట్ కాబట్టి మీకు చూపించడానికి తీసుకొచ్చాను. చూడండి ఎలా ఉన్నారు వీళ్ళు. ఓకే, విపరీతంగా అమ్ముతున్నారు. ఒకటి కొనుక్కొని తిందాం, కొనుక్కుంటేనే కానీ మనకు అర్థమవుతుంది. వివాదాస్పదమైన అంటే మామూలు వివాదాస్పదం కాదు. పోలీసులు ఎక్కడైనా అడుగొడుగున మీరు చూసుకోవచ్చు వెనకాతల ఎంత పత్యాపరం జరుగుతుందో. సో మసీద్కి వెళ్తున్నాము అండర్ గ్రౌండ్ టన్నల్ నుంచి. ఇక్కడ జనం చూడండి ఎలా కూర్చున్నారు, మొత్తం లోకల్స్ మామూలు కాదు. వచ్చేసామని మొత్తానికి అతిపెద్ద మసీదు, చైనాకి అతిపెద్ద మసీదు. ఈ షింజియాన్ రాష్ట్రం ముస్లిం రాష్ట్రంలో ఉంది, ఎందుకంటే 80% ముస్లింలు ఉంటారు. మసీదు పేరు వచ్చేసి ఇద్కా మసీదు, పేరు ఇద్కా మసీదు. పెద్దది, చాలా పెద్దది. లోపలికి వెళ్ళి చూపిస్తాను. సో మసీదు లోపలికి వెళ్ళే ముందు ఒక విషయం చెప్పాలి. చూడండి, చైనా ముస్లిమ్స్ పాలల్లో నీళ్ళల్లాగి దేశానికి ఎంత సేవ చేస్తున్నారు. ఈ రాష్ట్రం ఎంత జీడిపి ఉత్పత్తి, ఒక గుజరాత్ రాష్ట్రం లాంటి జీడిపిని ఈ రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది. మనం మన భారతదేశం ముస్లిమ్స్ కూడా మీరు చూసి నేర్చుకో. మరి అన్వేషం ఇంత చేస్తున్నప్పుడు ఇంత సెక్యూరిటీ ఎందుకు ఉంది అంటే, ఈ ప్రాంతం 8 బోర్డర్లు పంచుకుంటుంది. భారతదేశం, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, రష్యా, చైనా, మంగోలియా, ఎన్నో రాష్ట్రాలు పంచుకుంటుంది. ఇది ఒక్క రాష్ట్రం పెద్దది, మన 5 రాజస్థాన్లు అంత పెద్దది. అందుకే అంత టైట్ సెక్యూరిటీ. ఇక్కడున్న ముస్లింలతో ఏలుల్లి లేదు. పైనుంచి వచ్చే ఎదలు ఉంటారు కదా, ఈ పాకిస్తాన్ నా కొడుకులు, మిగతా నా కొడుకులు, వాళ్ళ వల్ల ఈ దేశానికి వచ్చే నష్టాలు ఉంటాయని చెప్పి ఉంటారు కదా. అది మతం అనేది మనుషుల చేత తయారు చేయబడిందని నువ్వు ఏ ఆయన అడిగినా చెప్పేస్తుంది. అది దానికోసం కొట్టుకు సావడం, చంపడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం. నేను ఒక విషయం చెప్తాను, మీరేమనుకోకండి, మీరు మనసులో పెట్టుకోండి. మీరు మన వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో అదే కనుక వక్ఫ్ బోర్డుకి నేను కనుక ప్రెసిడెంట్ని అయితే నేను ఏం చేస్తానో చెప్పను. అదే నేనే అధినేతనైతే నేను దేశానికి ఎలా ఉపయోగపడాలా అంటే, ఇక్కడ దేశానికి అంటే దేశానికి ఇచ్చిన డబ్బుని మా కమ్యూనిటీని, ఆ ముస్లిం కమ్యూనిటీని అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరు అబ్దుల్ కలాం చేస్తాను. ఎంత అంటే విద్యతోనే మొత్తం. అరే ఇండియన్ ముస్లిమ్స్ అంటే అందరూ సైంటిస్టులేరా, అందరూ గొప్ప వాళ్ళరా. ఒక అబ్దుల్ కలాం కాదు, కొన్ని లక్షల అబ్దుల్ కలాంలను నేను తయారు చేస్తాను. విద్య, చదివాలి, ప్రతి ఒక్కరు చదవాలి. అంతంత డబ్బుని మీరు అలాగే దేనికి పనికి రాకుండా ఉంచి దాన్ని అభివృద్ధిలో పెట్టాలి. వ్యాపారాలు చైనా చూడండి, గుర్రం స్పీడ్, ర్యాకెట్ స్పీడ్లో కొట్టుకొని వెళ్తుంది. మనం అలాగా బ్రేక్ ఏం చేద్దామన్నా ఆదిలో అంశపదమే. మన దేశంలో
ఏం చేద్దామన్నా ఎన్ని సమస్యలు ఉన్నాయో భారతదేశంలోని. నిజంగా దేవుడు నిజంగా మారువేషంలో వచ్చి మన దేశాన్ని కాపాడాలి. ఐ హోప్ మీరు తప్పుగా నన్ను అనుకోకండి. నా బాధ నేను చెప్పాను. మన దేశం కూడా అభివృద్ధి చెందాలి. మీరు ఈ చైనా ముస్లిమ్స్ కోసం ఎంతెంతో విన్నారు, ఎన్నెన్నో కథలు విన్నారు. ఇక్కడ అలా ఉందా? అందుకే చూసిన కళ్ళతోనే మీరు నమ్మాలి. చిన్న చిన్న ముక్కలు అక్కడ ముక్క, అక్కడ ముక్క, ఇక్కడ ముక్క, కొన్ని లక్షల మసీదులను చెదగొట్టి పబ్బులుగా చేశారు అన్నారు. ఎక్కడ చేశారు? చూపించు, ఇక్కడికి వచ్చి చూపించు. అక్కడ న్యూస్లో కాదు, ఇక్కడికి వచ్చి నువ్వు ఇక్కడ ప్రజలను అడిగి చూపించు. ప్రపంచంలో 130 క్రైస్తవ దేశాలు ఉన్నాయండి, 56 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయండి, కమ్యూనిస్ట్ దేశాలు 15 ఉన్నాయి, హిందూ దేశం హైందవ దేశం ఒక్కటే ఉందండి, అది భారతదేశం. ఇండియన్ ముస్లిమ్స్ మీరు పాలల్లో నీళ్ళల్లో కలిసిపోయి దేశానికి వెన్నుముకలా ఉండాలి. హైందవ మతాన్ని ఒంటి చేత్తో మీరు కూడా కాపాడాలి. అంతేగాని మత విద్వేషాలు రెచ్చగొట్టకూడదు. వదిలేరా అనేసి మనం ముందుకు వెళ్ళాలి, అభివృద్ధిని తీసుకెళ్ళాలి. దేశాన్ని వెనకాల దేశం అంటే మనదే అనాలి, అంతే. మతం ముందుకు కాదు, నేషన్ ఫస్ట్ అని ఉండాలి, మతం ఫస్ట్ అని ఉండకూడదు. మన దేశంలో మతమే ఫస్ట్ అని అంటారు. నాకు అది నచ్చదు, అదొక్క విషయం నాకు నచ్చదు. టూరిజం స్పాట్స్ అభివృద్ధి చూడండి, చిన్న కార్లు, ఈ సాంప్రదాయానికి సంబంధించిన కార్లు చిన్నవి, అక్కడ పెద్ద ఇంకా చిన్న కార్లు. అభివృద్ధి అంటే అలా ఉండాలి. ఇక్కడ ఫోటో భలే వస్తుందండి ఈ స్పాట్లోని. ఇది మసీదు, రండి. అదిగదిగో మసీదు వచ్చింది మనకి. మొత్తానికి వచ్చాం నాయన, ఎంత దూరం నడుచుకొని వచ్చాం రా బాబు దీన్ని చూడడానికి. అబ్బా, ఈద్గా మసీదు తర్వాత ఇది చాలా ఫేమస్ అండి. పెద్ద గార్డెన్ ఉంటుంది, పెద్ద పార్క్ అనమాట. పిల్లలందరూ వస్తారు, చాలా బాగుంటుంది లొకేషను. పిక్చర్స్ తీయొద్దని అన్నారు, రెండు వద్దు. పిక్చర్స్ తీయొద్దని అన్నారు, వద్దు, తీయకూడదు, రెండు వెళ్ళిపోదాం. ఇది ఎందుకంత ఫేమస్ అంటే ఇది గ్రీన్ కలర్ మరకత మాణిక్యాలు, ఇది అది గ్రీన్ కలర్ రాయిలు ఉంటాయి కదా, ఆ గ్రీన్ కలర్ రంగురాలతో కట్టారు, అందుకే ఫేమస్. ద్రాక్ష పండు నిన్ను చూడగానే నోరూరుతున్నది నోరూరుతున్నది, తొక్క తీసి తిందునా. ద్రాక్ష పళ్ళేనా ఇవి? ద్రాక్ష పళ్ళలా లేవు, ఏదో పిచ్చి పళ్ళులాగా ఉన్నాయి. ద్రాక్ష పళ్ళే నిజం, ద్రాక్ష పళ్ళేనట. అడిగాను ద్రాక్ష పళ్ళేనండి ఇవే అన్నారు. పోన్లండి. కొమ్ములు ఒంట్లు ఉంటాయండి, మీకు తెలుసు కదా. ఒక కొమ్ము ఇంటి కాదు, 2 కొమ్ములు ఒంట్లు ఉంటాయి. ఇదిగోండి, ఇది ఇక్కడ స్పెషల్, ఈ ప్రాంతం స్పెషల్. 2 కొమ్ముల ఒంట్లు అనేది, ఎడార్లు అనేది ఈ ప్రాంతం స్పెషల్. బాగుంది, 2 కొమ్ముల ఒంట్లు బాగుంది, చాలా బాగుంది. కూర్చోడానికి బాగుంటుంది, బ్యాలెన్సింగ్ అని అక్కడ సరిగ్గానే. మసీదులో పావురాలు తినడానికి అలా పెట్టేశారు మొత్తం అంతానా. ఈ కొస నుంచి ఆ కొస వరకు పావురాలు హ్యాపీగా తింటే ఎంత కావాలో అంత. మీకు కనబడుతుంది కదా, అది కష్గర్ టవర్ అండి. ఇప్పుడు అక్కడికి ఎక్కితే మీకు సిటీ అంతా ఉంటుంది. ఈ మొత్తం ధూళి ఇదంతా చూడండి. ఒక దేశం అభివృద్ధి చెందిందా లేదా అని ఎలా చెప్తామంటే, ఇదిగోండి, ఇది స్కాన్ చేస్తాము. ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు, వదిలేచ్చు. ఎవరిని పిసకక్కర్లేదు, ఎవరిని అరగక్కర్లేదు. వెళ్తావు ఎక్కడికైనా తీసుకెళ్ళి వదిలేస్తావు. నిజంగా ఫెసిలిటీస్ బట్టి నువ్వు చెప్పచ్చు దేశం అభివృద్ధి చెందిందో లేదో, నీకు అర్థమైపోతుంది నువ్వు చూస్తే. ఎండుకొజ్జూరం, బాదం పప్పు, పిస్తపప్పు, రేగిపండు, వాల్నట్స్ అన్ని ఎడారి ఆహారం అంటే ఇది. మీరు దీన్ని మెచ్చుకోవాలి. ఇది సోలార్ ప్యానెల్, ఓకే, బాగానే ఉంది. ఇది ఎలక్ట్రానిక్ దమ్, ఇది ఛార్జింగ్, పవర్ ఛార్జింగ్. సో పవర్ బ్యాంకులు అందరికీ పవర్ అవసరం కదా, నువ్వు జస్ట్ స్కాన్ చేస్తావు, ఇది తీసేసుకుంటావు, నీ ఫోన్కి ఎత్తేసుకుంటావు. ఎంత గొప్ప ఐడియా అండి ఇది, మనుషులతో పనే లేదు. ఏంటి ఏం ఎక్కుతాము, జైంట్ వీల్ చిన్నపిల్లల్లాగా టవర్ ఎక్కుదాము. జైంట్ వీల్ వద్దు, పెద్దదే బాగుంది కానీ వద్దు. ఇక్కడ ఉన్న కెమెరాలు చూపించట్లేదు, సోలార్ ప్యానెల్, అడ్వర్టైజ్మెంట్ బోర్డు, చెత్త అబ్బాలు, సిగరెట్ కాల్చుకుని ఒకే దెబ్బకి 5 పెట్టెలు. ఇక్కడ వచ్చేసామండి కాశీ టవర్కి, అదే కష్గర్ సిటీని వీళ్ళు కాశీ అంటున్నారు కదా. ఆ కాశీ టవర్ ఎక్కి పక్కన పోలీస్ స్టేషన్ అనమాట, జెండా ఉంది కదా, పక్కన పోలీస్ స్టేషన్. చూద్దాం రండి. మ్యాన్ పవర్ని ఎలా వాడారంటే అలా వాడుతున్నారు. మ్యాన్ పవర్ని లేవు, అమ్మాయిలు విపరీతంగా వాడుతున్నారు. యాక్చువల్గా మనం కూడా కట్టాలి టవర్స్ని. ఎందుకు అంటే ప్రతి సిటీకి గొప్ప అనమాట. చిన్న ఊరైనా పెద్ద ఊరైనా టవర్ ఉంటే కనుక అది ఒక అద్భుతం. ల్యాండ్ మార్క్ అంటారు కదా టవర్స్. మన ఇండియాలో కూడా ప్రతి స్టేట్కి ఒక టవర్ కట్టాలి. తెలంగాణ టవరు, ఆంధ్ర టవరు, గుజరాత్ టవరు, అహ్మదాబాద్ టవరు, అలా కట్టాలి. కరెక్ట్గా సూర్యాస్త సమయానికి వచ్చాను, టైం 10 అవుతుంది అనమాట. ఇక్కడ సూర్యాస్త సమయం 10:30 అవుతుంది. ఎందుకు ఏంటనేది చెప్తాను రండి, చూద్దాం. మట్టి సిటీని చూడండి, ధూళి సిటీ, మొత్తం అంతా ధూళితో ఉంటుంది. మొత్తం ఎడారి, చుట్టూ ఎడారి అనమాట, అందుకే ఇలా ఉంది. ఇదిగోండి, అదంతా ఎడారి ప్రాంతాలు, మట్టి కొండలు. బాగుంది సిటీ, డ్రోన్ ఎగరేయక్కర్లేదు. అదంతా మ్యాన్ మేడ్ నది, వీళ్ళే క్రియేట్ చేశారు. ఆ నదిని వీళ్ళే తయారు చేశారు. అదిగోండి, నదీ జలాలు ఉండాలి కదా సిటీలోని. జైంట్ వీలు, టవర్స్, మట్టి సిటీ, ఇదంతా పాత మట్టి సిటీ. అదిగోండి, బాగుందా మట్టి సిటీ అంతానా.
సూపర్ కదా, చాలా బాగుంది. యాక్చువల్గా చైనా మన ఇండియా లాగా ఒక టైం జోనే ఉంది, వీళ్ళు మార్చలేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా, ఒకటే ప్రాంతం ఒకటే. ఇక్కడ మార్చామంటే ఆ భేదం అనేది రాకూడదు, మనందరం ఒకటే యూనిటీని చూపించాలి. యూనిటీ చూపించినప్పుడు చైనా అభివృద్ధి చెందుతుంది. సేమ్ ఇండియా కూడా లేలరాకులోని సూర్యాస్త సమయం ఆ ప్రాంతాల సిలిగురి ఆ ప్రాంతాల వాసులు అడుగుతారు టైం జోన్ చేంజ్ చేయమని. ఇండియాకి ఇష్టం లేదు, ఎందుకంటే మళ్ళీ నార్త్ ఈస్ట్ ఈ గొడవలన్నీ ఎందుకని చెప్పి. సేమ్ ఇండియా పాలసీ బాగుందా, ఈ తవడం పాలసీ అదని. చిందు మందు పొందు ఆనవాయితీ గానా బజానా చూస్తున్నారు. అదే రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, ముస్లిమ్స్ కదా పద్ధతి ఏం లేదు, హ్యాపీ అన్న ఫ్రీడమ్. భలే ఉంది బిల్డింగ్, వావ్ సూపర్. ఏంటో మనం పప్పులో కాలేసామండి. అసలు పొద్దున్న ఎవరు లేరు అన్నామా, దానికి గల కారణం పొద్దున్న అందరూ పడుకుంటారట. ఇక్కడ ఇప్పుడు ఎంత అయింది అనుకున్నారు టైము? 11:30 టైము. రాత్రి 12 నుంచి అర్ధరాత్రి 4 వరకు పత్తి వ్యాపారం ఇక్కడ సాగుతుందట. ఎందుకంటే మరి చీకటి 12 గంటలకే పడుతుంది కదా. సో ఇప్పుడు మీకు అవన్నీ చూపిస్తాను, చాలా బాగుంటుంది, పూర్తిగా చూడండి, శాంతంగా చూడండి. జిగురు జిగ్గాగరా మామూలుగా లేదు. ఇదిగో మొత్తం రంగుల రాత్నం, అసలు రాత్రి ఇదంతా. అదిగో ఇంకెక్కడి నుంచి అందాలు చందాలు పూర్తిగా చూడండి అందరూ. గుర్తుందా, మా నాన్న తెచ్చివాడు ఇలాంటి చెక్కి, భలే ఉంటుంది, చాలా బాగుంటుంది, ముడిలతో వేసింది, చాలా బాగుంది నిజంగానే. రాత్రి గానా బజానా ఉంటుందండి వీళ్ళకి అనేసి ఎప్పుడు నమ్మలేదు నా మాట. చూడండి ఎంత గానా బజానో చెప్పానా. మార్నింగే ఇంత పత్తాపనం ఉందంటే రాత్రి మామూలుగా ఉండదు నిజంగా. అసలు కష్గర్ సిటీ, కాశీ సిటీ ఏంటి, అందాలు ఏంటి మామూలుగా లేవు. మేక పెద్ద తలకాయలు, మేక ఉటాగాయలు, భలేగా ఉన్నది నిజంగా. ఈయన ఫేమస్ అంట, పొద్దున్న నాకు తెలీదు. మార్నింగ్ యూ ఫేమస్ మ్యాన్. ఇక చూడండి చూడండి ఎంత మామూలుగా లేదు, ఫేమస్ ఆడు, చాలా పెద్ద ఫేమస్ ఈయన గురువు గారు. ఇక థ్యాంక్స్. ఇక భవనం ఇంద్రభవనం అంటారు కదా, ఇంద్రభవనం లాగా ఉంది ఇదేదో కదా. ఇంత ఏదో మాయా చెట్టు మాయా వృక్షం లాగానే అన్నిని. ఇంతవరకు కాశీనగరం ఎలా ఉంది, బాగుందా? మా జబ్బుగడు ఆ కష్కర్ నగరం బోల్డ్ మంది ఫోటో అని తినేస్తున్నారు రండి. బాగుంది డ్యాన్స్, అది వోకల్ డ్యాన్స్ బాగుంది, చాలా బాగుంది, సూపర్. నిజంగా నైట్ వీళ్ళు పత్తి వ్యాపారం మామూలుగా లేదు. సిటీ అవుట్స్కర్ట్స్ చూపిస్తాను చూడండి, సిటీ అవుట్స్కర్ట్స్ చూడండి ఎంత బాగుందో. ఓలమ్మమ్మమ్మమ్మమ్మ అద్భుతమే, చాలా బాగుంది, రంగులుగానే సూపర్. ఎలా ఉందండి వీడియో? అర్ధరాత్రి మధ్యలో దొరుకు టైం 2 అవుతుంది, నాకు బాగా నిద్ర వస్తుంది, ఇంకా డ్యాన్స్లు వేస్తున్నారు. ఎనీవే మొత్తానికి మంచి వీడియో తీసాను, నిజంగా అద్భుతం కదా. సో అవును చెప్పిన మావో జడాంగ్ గారు ఆయన వేసిన పునాదిలే చైనా ఈ స్థాయిలో ఉంది. అది పక్కన పెడితే ఈ నగరం జాంగ్జియాజ్, ఈ కాశీ నగరం, ఈ రాష్ట్రం జాంగ్జియాజ్, ఈ ముస్లిమ్స్ రాష్ట్రం ఎంత అద్భుతంగా ఉందో. నిజంగా ఎడారి, వీళ్ళకి ఎన్ని సమస్యలు తెలుసా, సేమ్ దుబాయ్ లాగే ఎడారి, ఈదురు గాలులు. అయినా మెట్రో ఉంది, బుల్లెట్ ట్రైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, రోడ్డు ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 5G ఇంటర్నెట్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈవెన్ వాటరు, చెట్లు, పూలు, రోడ్డు మీద పళ్ళు నేల మీద పడిపోతుంటే అర్థం చేసుకోండి అంత బాగుంది. ఎనివే నెక్స్ట్ వీడియో మీరు ఊహకందని వీడియో చూపించబోతున్నాను, చాలా బాగుంటుంది, డోంట్ మిస్. ఓకే, ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా బాగుపడాలి అంటే అది ఆ రాష్ట్ర ఆ దేశ నాయకుల మీద ఆధారపడి ఉంటుంది. నిజంగా గొప్ప ఆయన వేసిన పునాదులే ఇసి. నేను అంటే ఒక విషయం అంటాను,
చైనా ఇండియాని, పాకిస్తాన్ని, బంగ్లాదేశ్, నేపాల్ని, యూరోప్ని, ఆఫ్రికాని, ప్రపంచ దేశాలన్నీ నాశనం చేస్తుంది అనుకోని. కానీ వాళ్ళ ప్రజల్ని అయితే కన్నబిడ్డల్లాగా ఎన్ని ఫెసిలిటీస్, అసలు బాత్రూమ్లు ఎంత బాగున్నాయి తెలుసా ఈరోజు. ఎనీవే, ఈ వీడియో ఎంతటితో సంబంధం, తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం. ఇట్లా మీ ప్రపంచ యాత్రికుడు కాశీనగరం కష్కర్ అండ్ జింజియా నుంచి. గుడ్ నైట్.